కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఎప్పట్లాగే ఈరోజు తెల్లవారుసరికి దీపం పెట్టేసామండి. ఇంట్లోనే తెల్లవారుజామునే లెగిసి స్నానపానాలు చేసుకొని ఇంట్లో దీపాలు పెట్టుకొని తులసికోట వద్ద ఉసిరి వృక్షం దగ్గర దానిమ్మ వృక్షం దగ్గర దీపాలు పెట్టుకొని ఉపవాసం ఉన్నామండి. తర్వాత ఈశ్వర కోవిలికి రామాలయం వెళ్ళి దీపారాధన చేసుకున్నామండి. ఈ పూజలు అయిన తర్వాత మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మా తోడుకోళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటామండి అందరం కలిసి. ఈ కేదారేశ్వర వ్రతము మా తోడుకోళ్ళ ఇంట్లోనే చేసుకున్నామండి అందరం కలిసి. సరదాగా చాలా బాగా అయిందండి. ఈ కేదారేశ్వర నోముకి ప్రత్యేకంగా పెసర బూర్లు వండుతారండి. ఈ వ్రతం దగ్గర సన్ని గొడ్డ కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పువ్వులతోని పత్రితోని అలంకరించి పూజ చేస్తామండి. కేదారేశ్వర వ్రతం చేసినప్పుడు పార్వతీ పరమేశ్వర ఫోటో వెడవైపు విఘ్నేశ్వరుడికి పసుపు ముద్దతో చేసి బొట్టు పెట్టి గరికి పూసతో ఫస్ట్ పూజ చేస్తామండి విఘ్నేశ్వరుడికి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి ఆహ్వానం చేసుకుని ఈ కేదారేశ్వర స్వామికి వ్రతం స్టార్ట్ చేస్తామండి. ఈ పూజలో అన్ని పత్రులు మారేడు పత్రి, దుచ్చిన కొమ్మలు, తులసి దళాలు, తర్వాత మనకు లభించే పువ్వుల రకాలు, కొన్ని పువ్వుల రకాలు, తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, మనకు దొరికే వివిధ రకాల పళ్ళు, తాంబూలం అన్నీ కూడా విఘ్నేశ్వరుడు తాంబూలం సమర్పించిన తర్వాత కేదారేశ్వరుడికి అన్ని రకాలు పెడతామండి మా నైవేద్యాలు. ఈ నైవేద్యంలో ప్రత్యేకంగా బూర్లతో పాటు అన్నం, పెసలు మనం ఉడకేస్తాం కదా, పెసరపప్పు బూలు చేసినప్పుడు ఆ పెసర నీళ్ళతో పప్పుచారు చేస్తామండి. తర్వాత గుమ్మడికాయ, వంకాయ, చీమదుంప, చిక్కుడుకాయ, టమాటా, జునువులు, ఇలా మనకి దొరికిన కొన్ని రకాల పళ్ళను, కొన్ని రకాల కాయగూరలతో కరగే కూర చేస్తామండి. పరవాన్నం చేస్తామండి. మనకు దొరికిన ఈ కాలంలో దొరికిన పళ్ళను నైవేద్యంగా పెడతామండి. కొబ్బరికాయ కొడతామండి. తర్వాత పంచామృతం, పాలు, పంచదార, తేనె, నెయ్యి, పెరుగు అన్నీ పంచామృతాన్ని కూడా పెడతామండి. తర్వాత చందనంతో పూజ చేసి అక్షంతలు వేసి ఆ శివనామాలు 108 నామాలు చదువుతామండి. ముందు విఘ్నేశ్వరుడు ప్రార్థన చేసి కేదారేశ్వర వ్రతం ప్రారంభిస్తామండి. చక్కగా పూజ అయిపోయిన తర్వాత హారతినిచ్చి హారతి పాటలు పాడతామండి అందరం కలిపి. ఆ భగవంతుడికి కీర్తనలు అంటే చాలా ఇష్టం, అందుచేత తప్పనిసరిగా పాటలు పాడతామండి. ఇంత వైభవంగా, ఇంత శుభకరంగా శుభ్రంగా కార్తీక పౌర్ణమి శుభంగా జరిగిందండి. సరదాగా అయిపోయింది. ఈ కార్తీక మాసాన్ని అందరం కలిపి చేసుకుంటామండి. మా తోటికోళ్ళు మేము అందరం కలిపి సరదా చేసుకుంటాము. ఏదైనా పూజలైనా వ్రతాలైనా ఏ పండుగ అయినా కలిసి చేసుకుంటే చాలా అందంగా ఆనందంగా ఉంటుందండి. ఇలా అందరూ కలిసి ఉండడం భగవంతుడికి కూడా చాలా ఇష్టం అండి. ఈ నెలలో కనీసం ముఖ్యమైన దినాలైనా సరే దీపాలని చెరువులో కానీ నదుల్లో కానీ మన దగ్గరలో ఏవి లేకపోతే ఇంట్లోనైనా పళ్ళు నిండుగా నీరు పోసి చక్కగా అరటి డప్పు మీద దీపారాధన చేసి చక్కగా పళ్ళను వదిలినట్టయితే ఇంకా మంచిదండి. పౌర్ణమి రోజు వదిలితే ఇంకా మంచిది. మన జన్మకు సార్థకత లభిస్తుందండి. ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆయురారోగ్యాలు, స్త్రీ సంపదలు, సంపూర్ణ జ్ఞానం, జీవితంలో సుఖశాంతులు, అత్యుత్తమైన కీర్తి ప్రతిష్టలు భగవంతుడు అనుగ్రహిస్తాడండి. మోక్షప్రాప్తి కలిగజేస్తాడు భగవంతుడు. ఏ పూజలైనా, ఏ వ్రతాలైనా, ఏ దానాలైనా, ధర్మాలైనా ఏదైనా ఈ మాసంలో కార్తీక దామోదరుడి పేరున కార్తీక దామోదర తీర్థం అని చెప్పుకొని చేస్తుంటారండి. ఏ పూజలైనా, ఏ వ్రతాలైనా సరే ఈ నెలంతా కార్తీక దామోదరుని, పరమేశ్వరుని సమానంగా పూజలు చేసుకోవాలండి. సమానంగా కొలుచుకోవాలి. శివకేశవులిద్దరూ సమానమే కదా. కార్తీక దామోదరుడు, ఉమాపతి మహాదేవ, శంభోశంకరుడు, కాలభైరవుడిని ఈ నెలలో స్మరించుకోవాలండి. పెద్దలను కూడా స్మరించుకోవాలి. ఈ నెలలో చేసిన ఏ పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, దానాలైనా, ధర్మాలైనా, ఏ మంచి పనైనా సరేనండి ఈ నెలలో అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ కార్తీక మాసం ఎంతో ప్రసిద్ధమైనది. అన్ని నెలల కన్నా ఎంతో ప్రసిద్ధం.
ప్రధానమైన ఉత్తమమైన నెల ఇది. మనకు మోక్షాన్ని ప్రసాదించే నెల అండి ఇది. ఎంతో పుణ్యమైన నెల కార్తీక మాసం. ఇంతవరకు నా వీడియో పూర్తి చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ కార్తీక మాసంలో ఇటువంటి పూజల గురించి, నోముల గురించి, వ్రతాల గురించి, దీపారాధన గురించి చెప్పుకోవడం చాలా శుభమండి, మంచిది మనకి. ఇంతవరకు మీరు మా వీడియో పూర్తి చూసినందుకు మరీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.